హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. గతం గుర్తు చేసుకున్న రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. జగదీష్ పని మీద అటువైపుగా వెళ్తూ వెళ్తూ పడిపోయిన రాజ్ ని చూసి ఆశ్చర్యపోయి, అయ్యో, రాజులాగా కనిపిస్తున్నాడే, కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడు అని వెంటనే రాజ్ దగ్గరికి వచ్చి రామ్ రామ్ అని పిలుస్తూ ఉంటాడు. ఎంత పిలిచినా కానీ రాజ్ మాత్రం అస్సలు లేవడు. అప్పుడు జగదీష్ వెంటనే తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ ని తీసుకొని రాజ్ మొహాన నీళ్లుని చల్లుతాడు. అప్పుడు రాజ్ స్పృహలోకి వస్తాడు. జగదీష్ ని చూసి కోపంగా మొహాన్ని పక్కకు తిప్పుకుంటాడు. రౌడీ రాజ్ తలపైన గట్టిగా కొట్టడం వల్ల రాజ్ కి గతం అంతా గుర్తుకు వచ్చేస్తుంది. అలా జగదీష్ తన అక్కని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అని చాలా కోపంగా ఉంటాడు. నువ్వేంటి నా ముందున్నావ్ అని అంటాడు. అప్పుడు జగదీష్, అదేంటి రామ్, అలా మాట్లాడుతున్నావేంటి అని అంటాడు. అప్పుడు రాజ్, రామేంటి, రామ్ ఎవరు, నా పేరేంటో కూడా తెలీదా నీకు, మరి అంతలా నటించాల్సిన అవసరం లేదు అని అంటాడు. అప్పుడు జగదీష్ ఆశ్చర్యపోతాడు. రామ్ అంటే ఇంతలా సీరియస్ గా మాట్లాడుతున్నాడు అంటే రాజ్ కి గతం గుర్తొచ్చేసినట్టుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే అనవసరంగా గొడవ అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు రాజ్, మా అక్కని మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టు నన్ను కూడా మోసం చేసి నీకు దక్కని మీ ఆస్తి వాటాని దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా అని అంటాడు. అప్పుడు జగదీష్, అదేంటి రాజ్, నన్ను అబద్ధం చేసుకుంటున్నావేంటి, నేను ఆస్తి కోసం మీ అక్కని పెళ్లి చేసుకోవడం ఏంటి, నేను నిజంగా మీ అక్కని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని అంటాడు. అప్పుడు రాజ్, లేదు, నువ్వే మా అక్క నిన్ను ప్రేమించేలాగా చేశావు, మా అమ్మా నాన్నలకి ఎదురు తిరిగేలాగా చేశావు, మా అక్కని కావాలని మా ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నావు, మా అక్కని మా కుటుంబానికి దూరం చేశావు, నన్ను మా అక్కని చిన్న వయసులోనే దూరం చేశావు, నేను నిన్ను ఈ జన్మలో క్షమించేది లేదు, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని కోపంగా మళ్ళీ శ్రీనుని తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న రౌడీలందరినీ చిత్త కొడతాడు. అలా శ్రీనుని తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు రౌడీలు రాజ్ ని కదలకుండా పట్టుకుంటారు. అది జగదీష్ బయటి నుంచి చూసి తన లోపలికి వెళ్లి రౌడీలందరినీ కొట్టి రాజ్ ని ఆ రౌడీల నుండి విడిపిస్తాడు. అలా రాజ్ జగదీష్ మీద కోపం వల్ల జగదీష్ తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా శ్రీనుని తీసుకొని కోర్టుకు వచ్చేస్తాడు. కోర్టులో హీరింగ్ జరుగుతూ ఉంటుంది. పీపీ గారు కావ్యని ప్రశ్నలు అడిగిన తర్వాత డిఫెన్స్ లాయర్ గారు జడ్జిని, మాకు కొంత సమయాన్ని ఇస్తే మేము సాక్ష్యాధారాలతో సహా నా క్లయింట్ నిర్దోషి అని నిరూపిస్తాం మై లార్డ్ అని అంటారు. అప్పుడు జడ్జి గారు సమయం ఇవ్వడానికి నిరాకరిస్తారు. సమయం ఇవ్వడం కుదరదు అని కఠినంగా చెప్తారు. ఆ మాట వినగానే అప్పు కావ్యలు ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఇంకా ఆయనేమో రాలేదు, కానీ జడ్జి గారు ఏమో సమయం కూడా ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నా చెల్లెల్ని ఎవరు కాపాడతారు, దేవుడా, నువ్వే ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడాలి, తనకి శిక్ష పడకుండా నువ్వే చేయాలి అని కావ్య ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉంటుంది. అలా జడ్జి గారు, నువ్వేమన్నా కోర్టుకి చెప్పుకోవాల్సింది ఉందా అమ్మా అని అంటారు. అప్పుడు అప్పు ఏమీ మాట్లాడకుండా జడ్జి వైపే చూస్తూ ఉంటుంది. అలా జడ్జి గారు, నువ్వు ఈ నేరం చేసినట్టు ఒప్పుకుంటున్నావా అని అంటారు. అప్పు వేసుకున్న లాంటి జేహెచ్పి డైమండ్ పెండెంట్, బ్లాక్ బీట్ షార్ట్ మంగళసూత్రం మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు అప్పు, నేను ఒప్పుకోవడం లేదు అని చెప్పాలో లేదా ఒప్పుకుంటున్నాను అని చెప్పాలో అర్థం కాక అలానే తనలో తానే ఆలోచించుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు కావ్య అప్పుకి సైగలు చేస్తుంది. అప్పుడు అప్పు, నేను ఈ నేరం చేసినట్టు ఒప్పుకోవడం లేదు మై లార్డ్ అని అంటుంది. అప్పుడు జడ్జి గారు, మరి సాక్ష్యాధారాలు నీకు అన్ని భిన్నంగా ఉన్నాయమ్మా, నువ్వు ఈ నేరాన్ని చేసినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది, కానీ నువ్వు నేరం చేసినట్టు ఒప్పుకోవడం లేదు అని అంటారు. అప్పుడు అపూర్వ, మై లార్డ్, ఎవరో నా మీద పగబట్టి కావాలని ఈ కేసులో ఇరికించడానికి నన్ను మోసం చేసి ఇలా చేశారు. నేను లంచం తీసుకునే మనిషిని కాదు, నాకు అసలు లంచం తీసుకునేవారంటేనే చాలా కోపం.
అలాంటిది నేను లంచం ఎలా తీసుకుంటాను మై లార్డ్ అని అంటుంది. అప్పుడు జడ్జి గారు, నువ్వు లంచం తీసుకోలేదు అనడానికి, నిర్దోషివి అని చెప్పడానికి నీకు సపోర్ట్ గా ఒక్క సాక్ష్యం కూడా లేదు కదా అని అంటారు. అప్పుడే రాజ్ శ్రీనుని తీసుకొని మై లార్డ్ అనుకుంటూ కోర్టులోకి వస్తాడు. రాజ్ ని చూసి కళ్యాణ్, అప్పు, కావ్యలు ముగ్గురు సంతోషపడుతూ ఉంటారు. కానీ యామిని రాజ్ ని శ్రీనుని ఎలా పట్టుకొని తీసుకొచ్చాడా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అయిపోయింది, ఈ శ్రీను అప్పు తప్పు చేయలేదని చెప్తే ఆ అప్పుకి శిక్ష పడదు. పైగా ఈ శ్రీను చేత చేయించింది నేనే అని తెలిస్తే నాకు శిక్ష పడినా పడుతుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ముందు ఆ శ్రీనుగాడు నా పేరుని బయట పెట్టనివ్వకుండా చేయాలి అని శ్రీను వెళ్తూ ఉంటేనే యామిని సైగలు చేసి తన పేరు చెప్పద్దు అని బెదిరిస్తూ ఉంటుంది. అలా రాజ్, మై లార్డ్, శ్రీను ఇతనే అప్పు లంచం తీసుకుంది అని ఏసీబీ ఆఫీసర్స్ కి కంప్లైంట్ ఇచ్చాడు. అప్పు ఎలాంటి తప్పు చేయలేదు అని ఈ శ్రీను కావాలని ఏసీబీ ఆఫీసర్స్ కి అప్పు లంచం తీసుకుంటున్నట్టుగా పట్టించాడు అని ఇతనే చెప్తాడు. జరిగింది ఇదే మై లార్డ్ అని అంటాడు. అప్పుడు డిఫెన్స్ లాయర్ గారు, శ్రీను వచ్చి బోనులో నించో అని అంటాడు. అప్పుడు శ్రీను వచ్చి బోనులో నించుంటాడు. అప్పుడు డిఫెన్స్ లాయర్ గారు శ్రీనుని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అలా, నిజంగానే అప్పు మిమ్మల్ని లంచం అడిగారా? ఆవిడ మీ దగ్గర లంచం తీసుకున్నారా అని అంటారు. అప్పుడు శ్రీను, లేదు సార్, నేనే కావాలని ఈ మేడంని ఏసీబీ ఆఫీసర్స్ కి పట్టించడానికి నా దగ్గర లంచం తీసుకున్నారు అని అబద్ధం చెప్పాను అని అంటాడు. అప్పుడు డిఫెన్స్ లాయర్ గారు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మై లార్డ్ అని అంటారు. అలా శ్రీనుతో మాట్లాడుతూ ఉంటారు. మరి అపూర్వ గారు మీ దగ్గర లంచం తీసుకున్నారని ఎందుకు చెప్పారు అని అంటారు. అప్పుడు శ్రీను, ఒకసారి ఈ మేడంకి నాకు గొడవ అయింది. అప్పుడు మేడం గారు నన్ను చెంప మీద కొట్టారు. ఆ కోపం వల్లే నేను ఇదంతా చేశాను అని అంటాడు. ఆ మాట వినగానే అప్పు ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, ఈ శ్రీను అబద్ధం చెప్తున్నాడు, వీడికి నాకు అసలు గొడవ ఎక్కడయ్యింది? వీడు ఆ రోజు పోలీస్ స్టేషన్ కి రాకముందు ఈ శ్రీనుకి నాకు అసలు పరిచయమే లేదు కదా అని అనుకుంటూ ఉంటుంది. అలా శ్రీను అప్పు తప్పేమీ లేదని, తానే కావాలని అప్పుని ఈ కేసులో ఇరికించాడు అని నిజాన్ని ఒప్పుకుంటాడు. అప్పుడు డిఫెన్స్ లాయర్ గారు, మై లార్డ్, నా క్లయింట్ అపూర్వ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్. ఆవిడ ఎలాంటి లంచము తీసుకోలేదు. ఈ శ్రీనునే కావాలని నా క్లయింట్ ని కేసులో ఇరికించారు, ఏసీబీ ఆఫీసర్స్ కి పట్టించారు. ఇందులో నా క్లయింట్ ది ఎలాంటి తప్పు లేదు. నా క్లయింట్ నిర్దోషి. ఇదంతా చేసింది ఈ శ్రీనునే మై లార్డ్. ఈ శ్రీనుకి కఠినమైన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అలాగే నా క్లయింట్ అపూర్వాని నిర్దోషిగా విడుదల చేయమని కోర్టు వారిని ప్రాధేయపడుతున్నాను మై లార్డ్ అని అంటారు. అప్పుడు జడ్జి గారు వాదాభివాదాలన్నీ విన్న తరువాత, సాక్ష్యాలన్నీ పరిశీలించిన తరువాత, ఈ శ్రీను చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇందులో అపూర్వ గారిది ఎలాంటి తప్పు లేదని అర్థమైంది. అందుకని కోర్టు అపూర్వ గారు నిర్దోషి అని భావించి అపూర్వాని నిర్దోషిగా విడుదల చేస్తోంది. అలాగే ఈ శ్రీనుకి ఎలాంటి తప్పు చేయని ఒక సిన్సియర్ ఆఫీసర్ మీద ఇలా తప్పుడు కేసు బనాయించడం వలన కోర్టు ₹1,00,000 జరిమానా మరియు 1 సంవత్సర కాలం జైలు శిక్ష విధించడమైనది అని తీర్పుని ఇస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.